ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రుడి యొక్క బలం ఎక్కువగా ఉంది. అంటే ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంటే కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో పెద్దగా డెవలప్మెంట్స్ ఉండవు, చికాకులు ఆటంకాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా విజయం వైపుకి మీరు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే మీరు ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా సామాన్యంగానే ఉంటుంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే మీకు వార ప్రారంభం, వారాంతం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వారి మధ్యలో అకాల భయనము, శ్రమ, చికాకులు, ఆటంకాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి కొన్ని విషయాలు చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉన్నది. అవి ఏమిటయ్యా అంటే కుటుంబ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, సంతానపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటట్టు నిదానంగా ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్య వల్ల ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మంచి ఆలోచనలతో ఎదరికి వెళ్ళండి, విజయం సాధిస్తారు. మీరు గతంలో చేసినటువంటి పనులకి కానీ, పాత బకాయిలు కానీ మీకు వసూలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కాస్త ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా వారాంతం కనబడుతోంది. అయితే ఈ రాశి వారికి సంఖ్యల్లో 5 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, గురువార నియమం పెట్టుకోండి, శనగల్ని గురువారం నాడు దానం చేయండి. మొలకెత్తిన శనగలు ఉన్నట్లయితే గురుగ్రహానికి ఒక దండగా గుచ్చి గురువారం వేసి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు.